ఈ వీడియో ముఖ్యంగా పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, హౌస్ వైఫ్స్, వాళ్ళ యొక్క స్ట్రెస్ని, వర్క్ని, టైంని మేనేజ్ చేస్తూ ఎలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద. ముందుగా మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గత నోటిఫికేషన్స్ 1 దశాబ్దం కాదు, 2 దశాబ్దాల క్రితం నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా ఏ నోటిఫికేషన్లో అయినా సరే స్టేట్ గవర్నమెంట్, ఒక్కొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్, ఏదైనా సరే ఒక నోటిఫికేషన్లో జాబులు తెచ్చుకున్నటువంటి వాళ్ళని, లేడీస్ని అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది జాబులు కొట్టుకున్నారు. ఇది నిజం. నేను జేఎల్ ప్రిపేర్ అయ్యేటప్పటికి నా చిన్న బాబు ఫీడింగ్ బేబీ. అలాగే నా సర్కిల్లో కూడా చాలామంది పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాతనే వాళ్ళన్నిటిని మేనేజ్ చేస్తూ జాబులు సంపాదించుకున్నారు. ఇంకొక విషయం, పెళ్ళై పిల్లలే కాదు, పెళ్ళయ్యేటప్పటికి 10th ఇంటర్లో ఉండి పెళ్ళైన తర్వాత మళ్ళీ స్టడీస్ని కంటిన్యూ చేసి డిగ్రీలు, పీజీలు, బీఈడీ లాంటి కోర్సెస్ చేసి జాబ్ సంపాదించుకున్న వాళ్ళు, స్టేట్ టాపర్స్గా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, పెళ్ళి పిల్లలు అనేది మన లక్ష్య సాధనకి ఎట్టి పరిస్థితిలో ఆటంకం కాదు అనే విషయం మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకొని మీరు ముందు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, నేను సాధించగలను అనేది. కాకపోతే మిగతా వాళ్ళకి మనకి మధ్యలో కొన్ని టాస్క్లు మనకు ఎక్కువగా ఉంటాయి పెళ్ళైన తర్వాత, పిల్లలైన తర్వాత. ముందు అవేంటి అంటే, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, అందరికీ ఏ లోటు లేకుండా చూసుకోవాలి, తర్వాత పిల్లల్ని బాగా చూసుకోవాలి. మనకి రకరకాల టెన్షన్స్ ఉంటాయి మైండ్ మీద, ఇంట్లో పెద్దలు ఉంటే పెద్దల్ని చూసుకోవాలి. ఇలా ఒకవేళ ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సైకలాజికల్గా ఆ ప్రాబ్లమ్స్ని కూడా క్యారీ చేస్తూ ఉండాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం టాస్కే. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, మహిళలు తలుసుకుంటే, ఉమెన్ తలుసుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. మనకున్నవి 2 చేతులే, కానీ ఎన్ని చేతుల పనులు చేస్తాయి ఈ 2 చేతులు. అందుకనే ఏ విషయంలో అయినా సరే రాణిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ ఉందని అర్థం. అందుకే మనం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొన్నిటిని వదిలిపెట్టాలి, కొన్నిటిని అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే, ఏ విషయమైనా సరే ఇదే ఉంటుంది. ముందుగా ఇంట్లో వర్క్ మేనేజ్మెంట్ చూద్దాం. హౌస్ వైఫ్ అయి ఉండి ఇంట్లో వర్క్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు, పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మొత్తానికి వర్క్ అనే విషయానికి వస్తే, నేను ముందుగా చాలా వీడియోస్లో కూడా గతంలో చెప్పాను. నేను ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తాను. వర్క్ అనే విషయంకి వస్తే మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే, బోత్ సైడ్ ఫ్యామిలీస్, అత్తగారిల్లు లేదా అమ్మగారిల్లు, ఒక విషయం నేను స్పష్టంగా మీకు చెప్తామ్మా, ఏమనుకోకండి నన్ను. హెల్ప్ అనగానే అమ్మగారింటి సైడే చూడకండి. అత్త మామల్ని కూడా మనం హెల్ప్ అడిగి జాబ్ సంపాదిస్తే నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాము. మన ఫ్యామిలీ, నా అని ఎప్పుడు వాడకండి. కొన్నిటిని నేర్చుకోవాలి. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాము, నీ కొడుకు, మీ కొడుకు అంటే నా హస్బెండ్కి ఆర్థికంగా నేను కూడా సహాయపడతాను అని కన్విన్స్ చేస్తే ఎట్లాంటి వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ జాబ్ వద్దు అది ఇది అన్న వాళ్ళని ఫస్ట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. మీ సహాయం ఉంటే మేము ఏదైనా సాధిస్తాం, మీ బ్లెస్సింగ్స్ ఉంటే మేము ఏదైనా సాధిస్తాం. పెద్దవాళ్ళకి కావాల్సింది కాస్త వాళ్ళకి మనం ప్రయారిటీ ఇచ్చి మాట్లాడితే వాళ్ళు 100% మనని అర్థం చేసుకుంటారు. ఇక కఠినాత్ముల గురించి నేను మాట్లాడను ఇక్కడ, ఓకేనా? కాబట్టి ఎంతసేపు అమ్మగారి నుంచి హెల్ప్ కావాలని కాదు, అత్తగారు కూడా మనకి ఈక్వలే, ఇటు సైడు అటు సైడు, బోత్ సైడ్. ఇంకొక విషయం, చాలామందికి లేడీస్కి తెలియని ఒక విషయం ఏంటి అంటే, ఒక్కరిని మనం పైకి లేపుతూ ఉండి రెండొక వైపు మనకు నిర్లక్ష్యం చేస్తేనే సమస్యలు వస్తాయి, ఇళ్ళల్లో గొడవలు వస్తాయి. ఆ గొడవలతోటే చాలామంది ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ వస్తుంది. మనకి అంటే లేడీస్కి మన ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో, హస్బెండ్కి కూడా వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు అంత ఇంపార్టెంట్. కాబట్టి ఒక ఉమెన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే, బోత్ సైడ్స్ జస్ట్ నవ్వుతూ మాట్లాడడం,
వాళ్ళకి విలువ ఇవ్వడం, అంతే కదా. సో బోత్ సైడ్స్ని కనుక మనం బ్యాలెన్స్ చేయగలిగితే రిలేషన్స్ని, ఆటోమేటిక్గా ఆల్ ఆర్ హ్యాపీ ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఒక సైడ్ గొడవలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మీకు తెలుసు. నేను అందులో వేరే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది కూడా మనం మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు నీ మైండ్ ఫ్రెష్, ఇదంతా నీ మైండ్ అనేది చాలా కాన్సన్ట్రేషన్ చేయడానికి అందులో ఇది కూడా ఒక టూల్. ఓకే, సో అటు సైడ్ ఇటు సైడ్ అడగండి, హెల్ప్ తీసుకోండి. లేదా వాళ్ళు పెద్దవాళ్ళు హెల్ప్ చేయడానికి లేదు, దగ్గర బంధువులు ఎవరన్నా ఉండి కొంచెం వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మంత్లీ కొంచెం అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి ఇంట్లో పెట్టుకొని వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకునేలా చూసుకుంటూ చదువుకోవచ్చు. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు కదా. మనసులో మార్గం ఉంటే, గట్టిగా అనుకుంటే ఏదైనా సరే మనం ఆ వెసులుబాటు చేసుకోవచ్చు. కాబట్టి పని మేనేజ్మెంట్కి ఒకటి పెద్దవాళ్ళ హెల్ప్, బోత్ సైడ్ పేరెంట్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. లేదా అలా అవకాశం లేదు అన్నప్పుడు ఎవరన్నా సర్వెంట్గా ఇంట్లోనే పెట్టుకోండి. ఒక 4 నెలలు, ఒక 6 నెలలు ఒక సర్వెంట్కి కష్టమైనా ఖర్చైనా ఫ్యూచర్లో మనకు జాబ్ వస్తుంది అన్న భరోసాతోటి వాళ్ళని పెట్టుకోవడము, లేదా రోజు వచ్చి పని చేసిపోయే సర్వెంట్ని పెట్టుకోవడం. మ్యాక్సిమం మన పని తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాము అండ్ మెంటల్గా యాక్టివ్గా ఉంటాము. లేదు అసలు ఈ వాటిల్లో ఏది ఛాన్స్ లేదు నేను చేసుకోవాల్సిందే అని మీరు అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఖచ్చితంగా పని భారాన్ని తగ్గించుకోవడానికి ప్రతిదీ పనిని మీరు వేసుకోవద్దు. ఇప్పుడే ఇల్లు దులపాలి, ఇప్పుడే బండలు ఉడవాలి, ఇప్పుడే తుడవాలి అంటే ఒక్కొక్కసారి ఒకటి రావాలంటే ఒకటి కోల్పోక తప్పదు. కాబట్టి కొన్ని రోజులు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే చాలు అనుకోండి, పర్ఫెక్ట్గా ఉండాలని మాత్రం అనుకోకండి. ఆ పని చేసే సమయాన్ని కూడా తీరిగ్గా చేసే బదులు ఫాస్ట్గా చేయొచ్చు. నేను 20 నిమిషాల్లో 3-4 కర్రీస్ వండగలను. 3-4 కర్రీస్, ఒకటి కాదు. అదే పనిని ఫాస్ట్గా ఇల్లు తుడిచేసి ఫాస్ట్గా తుడుచుకోగలను. అంటే ఒక పనిని మనం 1/2 అవర్లో చేయొచ్చు, 5 నిమిషాల్లో కూడా చేయొచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, మనం లేడీస్ తలుసుకుంటే చేయలేని పని అంటూ ఏమీ లేదు అని చెప్పేసి. కాబట్టి ఒకటే పనిని ఎక్కువ సమయం తీసుకుంటే తక్కువ సమయాన్ని కేటాయించండి. ఇది పని భారం తగ్గించుకోవడానికి ఒక టెక్నిక్. అదేవిధంగా హస్బెండ్ని కన్విన్స్ చేసి తన హెల్ప్ తీసుకోండి. తను మీకు ఇంటి పనులు సహాయపడే విధంగా రిక్వెస్ట్ చేసుకోండి, తనకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఇది పని భారం తగ్గించుకోవడం. ఎక్కడ కూడా వాదనకు దిగకండి. ఒకటి ఫైనాన్షియల్గా ఉంటే సర్వెంట్, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించుకోవడం. ఓకే, అవసరమైతే కాళ్ళు ముక్కైనా సరే మనం ఒప్పించుకోవాల్సిందే, తప్పదు. ఇంకా అందులో ఎలాంటి ఈగోస్కి పోకండి, కిరీటాలు ఏమి కింద పడవు. ఓకే, రెండవది ఇది టైంకి, అంటే మనం పని భారాన్ని తగ్గించుకోవడం వలన మనకు కొంత టైం మిగులుతుంది. ఇక అదేవిధంగా పిల్లలను చూసుకోవడానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లోనే భాగంగా ఎవరినన్నా హెల్ప్ తీసుకున్నాము అనుకుంటున్నాం. లేకపోతే ఇంకొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి, నాన్న ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు ఆడుకోండి. వాళ్ళకి ఏమైనా టాయ్స్ కొనియండి. ఇప్పుడు సమ్మర్ ఉంది, సమ్మర్లో ఏమైనా డ్రాయింగ్స్ వేసుకోవడానికి ఒకేసారి బండిల్ ఆఫ్ నోట్స్లు కొనుక్కొచ్చి అక్కడ పడేసి ఒక టాస్క్ ఇచ్చేసి మీరు వీటి నిండా డ్రాయింగ్స్ వేస్తే మీకు స్కూల్ రీఓపెన్కి మంచి గిఫ్టులు కొనిస్తా అని చెప్పండి. వాళ్ళు రోజంతా ఆ పనులు చేసి వాళ్ళలో సృజనాత్మకత పెరుగుతుంది. రోజు ఒక టాస్క్ ఇవ్వండి. ఈరోజు నేచర్ మీద వేయండి, డ్రాయింగ్, కార్టూన్స్ వేయండి. ఇలా రోజు ఒక టాస్క్ ఇస్తూ ఈ పని కూడా నేను చేశాను. వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది, కొత్తది నేర్చుకుంటారు, ఫోన్లకు ఎడిక్ట్ కారు, ప్లస్ మీకు టైం దొరుకుతుంది. పక్కన కూర్చొనైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, మీ పని మీరు చేయొచ్చు. ఇలా పిల్లల్ని మేనేజ్ చేసుకోగలగాలి మీరు. అంటే సర్వెంట్ హెల్ప్, పేరెంట్స్ హెల్ప్, లేదా కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి ఏదైనా వర్క్ అప్పచెప్పేసి మీరు చదువుకోవచ్చు. ఇక టైం టేబుల్ విషయానికి వస్తే ఎప్పుడు చదవాలి? మనకి ఇంటి పని చేస్తూ పిల్లల్ని చూస్తూ అందరికి వండి పెడుతూ ప్లస్ చదువుకోవడం అంటే 2 రకాల బర్డెన్ పడుతుంది, ఫిజికల్గా మెంటల్గా. డబుల్ స్ట్రెస్ ఖచ్చితంగా. నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఉమెన్ ఒకటే కాదు, ఎవరైనా ఉమెన్ డబుల్ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిందే. వర్కింగ్ ఉమెన్, నేను చాలా సందర్భాల్లో అంటాను పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టే పరిస్థితి అని. ఆ డ్యూయల్ రోల్ అన్నట్టే, వర్క్ లోడ్ పెంచుకోవడం తప్ప అందులో ఏం లేదు. అయినా కూడా మనం ఏంటి అంటే మనకు ఉన్నటువంటి లక్ష్యాలు సాధించాలి అనే తపన, మనము ఎదగాలి అనేది ఎంపవర్మెంట్. సో ఇక్కడ ఏం చేయండి అంటే టైం టేబుల్ అనేది ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ చాలా హెల్ప్ అవుతాయి.
ఫీడింగ్ బేబీస్ ఉంటే మార్నింగ్ నైట్ అంతా నిద్ర ఉండదు, మార్నింగే మళ్ళీ నిద్ర లేవాలంటే కష్టం. తప్పదమ్మా, కొద్ది రోజులు మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకుంటూ తప్పదు. కొద్ది రోజులే కదా, ఎంత కష్టపడ్డా కూడా. ఓకే, దాన్ని తగ్గట్టుగా పిల్లల్ని ఎర్లీగా పడుకోబెట్టి, లేకపోతే వాళ్ళకి మంచి నిద్ర సౌకర్యం కలిగిస్తే కొంచెం ఎక్కువసేపు లేవకుండా ఉండడానికి. నేను ఒక్కొక్కసారి కదిలితే పిల్లలు లేస్తారన్నప్పుడు వాళ్ళ పక్కనే పడుకొని బుక్ పట్టుకొని చదువుకునే సందర్భాలు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను మీకు చెప్తున్నాను కదా. కూర్చొని కాళ్ళ మీద ఇట్లా చాచి ఆ పిల్లోడిని బోర్లాగా మన కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆ కాళ్ళని లేపుతూ ఉయ్యాలు ఊపినట్టుగా ఓ పక్క నుంచి బుక్ పట్టుకొని కూర్చునేదాన్ని, ఇలా అన్నట్టు. సో ఎర్లీ మార్నింగ్ లేచి 4 o'clockకి లేస్తే పిల్లలు నిద్ర లేచేసరికి మార్నింగ్ ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు 7, 8 దాకా కూడా నిద్ర లేవరు. ఈ టైంలో వాళ్ళు నిద్ర లేకపోతేనే మనకు మంచిది. ఆ టైం దాకా మీరు కంటిన్యూస్గా చదువుకున్నారనుకోండి, ఒక 4 hours మీరు కంటిన్యూస్గా అట్లీస్ట్ 3 hours 4 hours చదవగలుగుతారు. అదొక టైం. తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్టులు పెట్టేసి వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ స్నానాలు, పిల్లల బ్రేక్ఫాస్టులు ఇవన్నీ అయిపోయిన తర్వాత, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేది ఉంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చి మీరు చదువుకోవడం, లేదా వాళ్ళని ఉయ్యాలలో వేసి వాళ్ళు నిద్రపుచ్చుకుంటూ చదువుకోవడం. ఈ పని కూడా నేను చేశాను. ఓ పక్కన ఉయ్యాలలో వాడు ఊగుతూ ఉండేవాడు, అది ఊపుతూ నేను రీడింగ్ చైర్లో కూర్చొని ఆ ప్యాడ్ మీద బుక్ పెట్టుకొని చదువుకునేదాన్ని. కదలంగానే లేస్తారు కాబట్టి ఆ ఉయ్యాల పక్కనే చైర్ వేసుకునేదాన్ని. ఇవన్నీ తెలుసు, మీకు తెలియదని నేను చెప్పట్లేను. కాకపోతే మీరు ఇంకా నేనేం చేయాలి, మీకు ఒక వెలితి అనిపిస్తుంటుంది మనకి జనరల్గా. అందరిలాగా నేను చదవలేకపోతున్నానేమో, అందరు నాకంటే ఎక్కువ చదువుతున్నారేమో, వాళ్ళు ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతున్నారేమో, నాకు టెన్షన్, భయం ఉమెన్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మదర్ అయిన తర్వాత చదువుతున్న వాళ్ళలో తెలియని చాలా ఉంటాయి మెంటల్గా, సైకలాజికల్గా. కాబట్టి అలా ఏర్పాటు చేసుకోండి. చిన్నపిల్లలు ఉయ్యాల్లో పడుకునే ఏజ్ ఉన్న వాళ్ళు 1 year బేబీస్, 1.5 year బేబీస్ అయితే అంతే, ఉయ్యాల పక్కన చైర్లు వేసుకొని చదవడమే. ఆ తర్వాత డే అంతా కూడా మీరు టైం వేస్ట్ అయినా, పిల్లల కోసం టైం స్పెండ్ చేసినా, మళ్ళీ సాయంత్రం వరకు ఎంత లేదన్నా మీరు 5 hours మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు ప్రిపరేషన్కి. మార్నింగ్ 8 to 5 కాదు, 7, 8 hours ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు ఈ టైం. మళ్ళీ ఈవినింగ్ టైంలో లేవడం, పిల్లలకి పాలు, స్నాక్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ, మళ్ళీ మీరు అందరికీ డిన్నర్ పెట్టేసిన తర్వాత బుక్ మొదలుపెట్టినా కూడా మళ్ళీ ఒక 3 hours ఈజీగా చదవగలుగుతారు. 4 hours, 3 to 4 hours మార్నింగ్, 3 to 4 hours నైట్, 8 hours ఆర్ 6 hours మధ్యాహ్నం పూట ఒక 7 hours అనుకున్నా కూడా ఈజీగా మీరు 14 hours టైం చదవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా మీరు విల్ పవర్ కోల్పోకండి. నేను సాధించలేనేమో, ఫ్యామిలీ విషయాల్ని మైండ్లోకి రానియకండి అమ్మా. ముందు నేను చెప్పేది అది. ఫ్యామిలీ విషయాలు, గొడవలకు తావివ్వకండి. ఎందుకంటే ఈ విషయం నేను ఇంత స్ట్రెస్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఏ ఫ్యామిలీలో అయినా ఉంటాయి కాబట్టి వాటికి తావివ్వకుండా మీ నాలెడ్జ్, మీ చాకచక్యం ఇక్కడే బయటపడాలి, మీ లౌక్యం ఇక్కడే బయటపడాలి. ఇక్కడ మీకోసం మీరు చదువుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం మీరు చదువుతున్నారు. నేను ఒక 45 days వెళ్ళి హాస్టల్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. నేను ఇంట్లో ఉంటే రకరకాల రీజన్స్ అని నా మైండ్, నాకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి వెళ్ళగలిగాను. అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లల ఏడుపులు ఫోన్లో వినపడ్డప్పుడు నా పేగులు కదిలేటివి, ఏడుపు వచ్చేది, గుండె పట్టేసినట్టు అయ్యేది. కానీ భరించా, తప్పదు. ఇంకా కొద్ది రోజులు కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం కదా అని ఆ కొద్ది రోజులు మాత్రం పిచ్చి పట్టిన దానిలాగా చైర్కి నాకు ఇట్లా మొత్తం బాడీ ఏమంటారు స్టిచెస్, కొంచెం సెకండ్ టైం డెలివరీలో కొంచెం ప్రాబ్లం అయింది నాకు. అంటే స్టిచెస్ అనేది చాలా పెయిన్ ఉంది. ఆ పెయిన్ అలాగే కంటిన్యూస్గా కూర్చొని చదువుతున్నప్పుడు ఎంత ఎక్కువ వచ్చేదో నాకు. అప్పుడు రీసెంట్గా డెలివరీ అయింది అన్నంత పెయిన్ నేను బేర్ చేశా. ఆ పెయిను, తర్వాత బ్యాక్ పెయిను, నాకు మైగ్రేను, సివియర్ మైగ్రేన్లో హైయెస్ట్ మైగ్రేన్ అవార్డు ఇస్తే అది నాకే వస్తుంది 100%. అంటే అన్నిటినీ, ఇటు ఫిజికల్ ప్రాబ్లమ్స్, అటు మెంటల్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ నాతో సహవాసం చేశాయి, నాతోటే జర్నీ చేశాయి. హెల్త్ ఇష్యూస్ కూడా నాతోటే జర్నీ చేశాయి. బట్ నేను చదివేటప్పుడు ఫుల్ మైగ్రేన్తో చదివిన సందర్భాలు ఉన్నాయి. కానీ నాకు మైగ్రేన్ ఉంది అన్న విషయం నాకు గుర్తుకుండకపోతుండే. అంత హెడేక్తో చదువుకున్నా నేను. కొద్ది రోజులు కష్టపడాలి అనుకున్నాము, కష్టపడ్డాను. మా పిల్లోడు, మా చిన్నోడు
మా పేరెంట్స్ చెప్తే నాకు తర్వాత ఎంత బాధేసింది. ఇప్పుడు నాకు అప్పుడు లాంగ్ హెయిర్ ఉండి మనం కొంచెం పిల్లలు మనల్ని గుర్తుపడతారు కదా, అమ్మ వెనక నుంచి చూసి జడని చూసి అమ్మ అని ఇలా. ఆ ఏజ్ వాడికి వచ్చాక మా ఇంటి ముందు నుంచి ఒక అమ్మాయి అలాగే నాలాగే కొంచెం లాంగ్ హెయిర్ ఉండి చూడిదార్ వేసుకొని నడుచుకుంటూ పోతుంటే అమ్మ అని వెనక నుంచి ఉరికాడట వాడు. ఇంకా ఆ విషయం తెలిసాక నాకైతే లిటరల్లీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు లోపల ఇలా పించ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా ఇవన్నీ బేర్ చేశాను, తప్పదు. ఇంకా కొద్ది రోజులు ఎప్పుడైనా సరే తాత్కాలిక కష్టం శాశ్వతంగా హ్యాపీగా ఉండడం, ఈ కాన్సెప్ట్ మనం మర్చిపోవద్దు. అమ్మతనం వచ్చాక మనకి వాడు సరిగ్గా తినలేదనుకో అది బాధే. వాడు మనం 4 ఇడ్లీలు పెడతాం 3 ఇడ్లీలే తిన్నాడు అనుకో అది బాధే. వాడు పాలు తాగకపోయినా బాధే. ఏ విషయమైనా తల్లి మనసు అనేది ఊరుకోదు. పిల్లలు బాగా తింటే మనం హ్యాపీ, ఇంట్లో ఏ గొడవ లేకుండా ఉంటే మనం హ్యాపీగా చదువుకోగలుగుతాం. కాబట్టి ఈ రెండింటిని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే హస్బెండ్స్ తోటి వాదన దిగకండి, నేను బెస్ట్ టెక్నిక్ అదే. ఇంకా వాళ్ళ కోఆపరేషన్ లేదు మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ మనకు ఉండాలి అంటే మనం అనవసర విషయాలలో వాదన పెట్టుకోవద్దు, వాళ్ళని ఇరిటేట్ చేయొద్దు. మేడం మీరు వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడితే ఎట్లా అనే క్వశ్చన్ మీకు వస్తుండొచ్చు. ఇప్పుడు సరే వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఇప్పుడు వాదిస్తే మన నష్టం మనకే కదా, టైం వేస్ట్, మనకే నష్టం, మనకే మైండ్ డిస్టర్బెన్స్. కొన్నాళ్ళు అన్నిటిని వదిలేసేయండి. కళ్ళ ముందు ఏం జరుగుతున్నా మీరు పట్టించుకున్నంతగా బండబారిపోవాలి, మొండిగా తయారవ్వాలి, రాయిగా తయారవ్వాలి. ఇంకా వాళ్ళు మీరు కసిగా చదవాలి. అందుకని పిల్లలు తినకపోతే బాధ అనిపిస్తుంది కాబట్టి మా అంటే అర్ధగంట కేటాయిస్తుండొచ్చు పిల్లల ఫుడ్ పెట్టడం కోసం. ఆ అర్ధగంట ఏం కాదు, అదే అర్ధగంట నువ్వు కేటాయించకపోతే మిగతా నువ్వు 4 గంటలు చదివినా నీ మైండ్కి ఎక్కదు. అందుకని ఒక షెడ్యూల్ చేసుకోండి, ఈ టైం పిల్లలకి తినిపించే టైం, ఈ టైం ఇలా. వాళ్ళు తిన్నారు అంటే కథ మనకు కొండంత బలం వచ్చేస్తుంది, కొండంత ఎనర్జీ వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఎంత హై పవర్ తోటి మళ్ళీ మనం చదువుకోగలుగుతాం. కాబట్టి అవి మనం ఇంట్లో కొన్ని చేయాల్సినవి చేయకపోతే మనం ఎలాగూ 100% సాటిస్ఫాక్షన్గా చదవలేము, చదివిన మైండ్కి ఎక్కదు, లోపల తొలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని మనం బ్యాలెన్స్ చేయాల్సిందే, దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకు ఎవరన్నా ఉండి హెల్ప్ చేస్తే అదృష్టమే, లేదు అన్నా తప్పదు, మనం కష్టపడాల్సిందే. కాబట్టి నెగిటివ్స్ చూసుకోకండి. మరి నా లైఫ్ ఇట్లుంది, పలానా వాళ్ళకి అట్లుంది, పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, పలానా హస్బెండ్ బాగా కోఆపరేషన్, నాకు అలా కాదు. ఇలా నో కంపారిజన్ విత్ అదర్స్. నీకోసం నువ్వేం చేస్తున్నావు, నీ టైంను నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు. అవును మనకేమీ లేవు, మనకు అన్ని అవరోధాలే ఉన్నాయి, అన్ని అవాంతరాలే ఉన్నాయి. మరి అలా ఊరుకుంటారా? ఊరుకోరు కదా, ఉపక్రమించారు కదా మీరు ప్రిపరేషన్కి, మరి సాధించాలి, కొనసాగించాలి అంతే ఇంకా. కాబట్టి మ్యాక్సిమం మైండ్ పీస్ఫుల్గా ఉంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాం, చదివింది మన మైండ్కి ఫాస్ట్గా ఎక్కుతుంది. కాన్సన్ట్రేషన్గా ఉండాలి అంటే మైండ్ అండ్ బాడీని ఫిజికల్గా అండ్ మెంటల్గా హెల్తీగా ఉంచుకోవాలి. ఫిజికల్గా హెల్తీగా ఉంచుకోవడానికి నేను మీకు చెప్పాను, పనిని ఎలా వర్క్లోడ్ తగ్గించుకోవాలి అనేది. మెంటల్ హెల్తీ అనేది హ్యూమన్ ఫ్యామిలీ రిలేషన్స్ తోటే వస్తుంది మనకి, మీకు గుర్తుపెట్టుకోండి. మనం ఒక హౌస్ వైఫ్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఉమెన్కి మెంటల్ హెల్త్ ఎక్కడి నుంచో రాదు, మనకి మన ఫ్యామిలీ నుంచి వస్తుంది. హస్బెండ్ కోఆపరేషన్గా ఉంటే ఇట్స్ లీడ్స్ టు మెంటల్ హెల్త్ మనకి అయితే, ఉమెన్కి. అంతకుమించి ఇంకేముంటుంది? మెంటల్గా మనం పీస్ఫుల్గా ఉండాలంటే హస్బెండ్కి వైఫ్కి మధ్యన రిలేషన్ మంచిగా ఉండాలి. అది మనం ఒకవేళ వాళ్ళ తప్పులు ఉన్నా కూడా మనం క్షమించాలి, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ టైంకి ఏవి పట్టించుకోకుండా ఉండగలిగే అంత మెచ్యూరిటీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. గెలిచేదాకా అంటే గెలిచి తర్వాత కొట్టడం అని నేను చెప్పట్లేను. కొన్ని విషయాలను మారన్నప్పుడు వదిలేసేయాలి అంతే. ఇంకంతకు మించి బెస్ట్ టెక్నిక్ ఇంకొకటి లేదు. ఇంకా మూర్ఖులు ఇంకా ఇదైతే మాత్రం మెంటల్లీ డిటాచ్డ్ కావడం తప్ప ఇంకేమీ లేదు. ఓకే, వాళ్ళని కొంచెం కన్విన్స్, ఈగోలకు పోకండి. నేను ఎక్కువ నేను చదువుకున్నా, నేను ఇట్లా చదువుతున్నా, అది ఇదని. నో ఈగోస్. ఓకే, ఫ్యామిలీ మధ్యన ఈగోస్ అసలు ఉండొద్దు. అలాగే మన ఇంట్లో ఉన్నట్టు మనం ఫ్యామిలీ అంటే మనము మన పిల్లలు మాత్రమే కాదు కదా, అటు సైడ్ ఫ్యామిలీ ఇటు సైడ్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఎటు సైడ్ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. అప్పుడే మళ్ళా లేదు మనం సరిగ్గా మేనేజ్ చేయనప్పుడు ఎటువైపు నుంచి ఒకవైపు నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విమర్శలు మళ్ళీ నీ మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి, నిన్ను పొడుస్తూ ఉంటాయి. ఎంత ఎందుకు వచ్చిన గోల, మంచిగా నవ్వుతూ ఉండిపోతే సరిపోతుంది కదా. వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కొద్దిసేపే మనతో ఉంటారు కానీ జీవితాంతం మనెమ్మటి ఉండరు కదా. ఆ కొద్దిసేపు వాళ్ళని సాటిస్ఫై చేస్తే అయిపోతుంది. ఎవరైనా ఏం కోరుకుంటారు, వాళ్ళకి కాస్త ప్రయారిటీస్ కోరుకుంటారు, ఇచ్చేస్తే పోలే మనం హ్యాపీగా ఉండొచ్చు.
ఇలా ఆలోచిస్తే మనకి ఏ గొడవలు ఉండవు ఇంకా. ఓకే, సో అలా ఫ్యామిలీ హెల్త్ని మనం కాపాడుకుంటూ, ఫిజికల్ హెల్త్ని కాపాడుకుంటూ, మన మదర్హుడ్ని కాపాడుకుంటూ, తల్లి అనే ప్రేమని సాటిస్ఫై చేస్తూ మనం చదవడము అనేది నిజంగా టాస్కే. కానీ మీకు ఇంకొక వండర్ఫుల్ విషయం చెప్తున్నాను, ఈ టాస్క్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది. చెప్తున్నాను కదా, ఇంకా నేను స్టూడెంట్స్తో కూడా మాట్లాడుతుంటాను, మీకంటే పెళ్ళిళ్ళైన లేడీస్లో ఒక కసి పెరుగుతుంది, మీలో ఆ జీలు ఉండట్లేదు, పెళ్ళైన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తారు, నాకు జాబ్ కంపల్సరీ అని తెలుస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, లైఫ్లో కొంచెం కష్ట సుఖాలు అర్థమైపోతాయి ఆఫ్టర్ మ్యారేజ్. కాబట్టి ఇంకెక్కువ కసి ఉంటుందేమో చదవడానికని నాకు అనిపించింది నా అనాలిసిస్ ప్రకారం. ఓకే, కాబట్టి పెళ్ళి, పిల్లలు ఇవన్నీ కూడా మన లక్ష్యానికి ఎప్పుడూ ఆటంకం కాదు, ఖచ్చితంగా సాధించగలరు. టైంని ఇలా మేనేజ్, మెయిన్ మెంటల్ హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ప్రణాళిక వేసుకోండి, ప్లాన్ చేసుకోండి. డేలో అందరూ లేవడానికంటే ముందు లేవండి, ఒక 3-4 అవర్స్ చదవండి. మధ్యాహ్నం పూట విడతల వారీగా చదవండి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇంకా మనం ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, కొన్ని వంటలు ఆడ నిలబడి చేయాల్సి వస్తుంది. అక్కడే స్టవ్ దగ్గర ఒక బుక్ పెట్టుకునేదాన్ని, గోడకి ఇట్లా నిలబెట్టి, లేదా ఇలా కూడా చేయొచ్చు. మీరు ఇంపార్టెంట్ టాపిక్స్, లింక్డ్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని ఒక చార్ట్ లాగా చేసి కిచెన్ ప్లాట్ఫామ్కి వెనక స్టవ్ బ్యాక్ సైడ్, సైడ్కి ఒక సైడ్ ఆయిల్ పడకుండా ఒక పక్కకి అంటించేసేయండి. అటు ఇటు చూస్తూ 4 వాక్యాలు చదువుకోవచ్చు. అద్దం దగ్గర ఒకటి అంటించండి. నిజంగా చెప్పాలి అంటే అద్దం దగ్గరికి చాలా తక్కువ మంది పోతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో. నేనైతే ఒక 3 నెలలు అసలు అద్దంలో చూసుకున్నదే నాకు గుర్తుకు కూడా లేదు. అద్దం లేకుండానే జడేసుకుని, అంటే చూసుకుంటే తప్పని నేను అంటలేను, మనకు వచ్చిన ప్రతి నిమిషాన్ని కూడా అలా సద్వినియోగం చేసుకుంటాం. ఆ టైంలో ఆటోమేటిక్ ఎవరికైనా ఆ టెంపో వచ్చేస్తుంది ఇంకా. సో అద్దం దగ్గర ఒక పేపర్ అంటించండి. హాల్లో మీరు అటు ఇటుగా ఎక్కువ టైం తిరిగే దగ్గర ఒక పేపర్ అంటించండి. అలా రూమ్లో, ఒక్కొక్క రూమ్లో 3-4 షీట్స్ మీరు అంటించారనుకోండి, కొంచెం పెద్ద పెద్ద అక్షరాలతోటి, కొంత నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. ఆ 4 షీట్స్ మీరు చదివిన తర్వాత అవి తీసేసి ఇంకొక టాపిక్స్ అంటించేసేయండి. ఇది కూడా ఒక టెక్నికే. నేనైతే చదివి మళ్ళీ ఏదైనా పిల్లలకు అన్నం తినిపించుకుంటూ, పిల్లలకు స్నానం చేయించుకుంటూ కూడా చదివిన దాన్ని మనసులో మననం చేసుకునేదాన్ని. అందుకని యంత్రంలాగా మారాలి, తప్పదు. ఆల్రెడీ యంత్రాలమే ఉమెన్, అది వేరే విషయం. ఇప్పుడు ఇంకా భారీ యంత్రంగా మారాలి. ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి అంటే భారీ యంత్రంగా మారాలి. రెస్ట్లెస్ యంత్రానికన్నా ఒక టైంలో స్విచ్ ఆఫ్ చేస్తే అది ఆఫ్ అయిపోతుందేం. కానీ మనం అలా యంత్రంగా మారినందుకు మళ్ళీ మన మీద మనం జాలి పడొద్దు. ఆల్వేస్ వీఆర్ ఎంపవర్డ్ ఉమెన్ అని ఫీల్ అవ్వాలి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అమ్మ. అందరికీ కూడా బాగా చదవండి. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు కొంతమంది, Group 1, Group 2 ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఉమెన్ ఎక్కడ తక్కువ కాదు. ఒక సినిమాలో ఉంది కదా, పాలిచ్చే శక్తి ఉన్నటువంటి, కుటుంబాన్ని పాలించే శక్తి ఉన్న తల్లికి రాజ్యాన్ని పాలించలేదా అని. నిజమే, మనం తలుసుకుంటే ఏదైనా సాధించగలం. ఇది 100కి 1000% నిజం. కాబట్టి మీరు ఏదైనా చేయగలుగుతారు, ఎన్నిటినైనా బ్యాలెన్స్ చేయగలుగుతారు. వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ. ఓకే, నేను చెప్పినవి ఫాలో అవుతూ చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, అంటే కామెంట్ చేయండి. నా నెంబర్ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను, 9441993044. ఈ నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఆ తర్వాత నేను కాల్ బ్యాక్ చూసుకొని మెసేజెస్ చూసుకొని కాల్ బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ.